ప్రేయర్. హరే కృష్ణ. అందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. మనము 9వ అధ్యాయం చర్చిస్తున్నాము. సో 14వ శ్లోకం వరకు మనకందరికీ క్లియర్గా ఉంది. అక్కడ మనం చూసాము భగవంతుడు ఎవరైతే దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారో వాళ్ళ యొక్క లక్షణాల గురించి చెప్పారు. లైక్ సతతం కీర్తయంతో మాం యతంచస్త దృఢవ్రతాః, ఎల్లప్పుడు భగవంతుడి స్మరణలోనే నిమగ్నమై ఉంటారు. ఆ, దృఢ నిశ్చయం ఉంటుంది వాళ్ళలో, డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళలో. దృఢ నిశ్చయం అంటే ఇవాళ నాకు మూడు బాగుంది నేను భక్తి చేస్తాను, ఇవాళ మూడు బాగాలేదు ప్రభుజీ నేను భగవద్గీత చదవను జపం చేయను, అది కాదు. దృఢ నిశ్చయం అంటే అన్ని సమయాలలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా భగవంతుడి సేవ సాధన ఇదంతా కూడా నడుస్తూనే ఉండాలి. ఉం? ఇవన్నింటి గురించి మనం చర్చించాము 14వ శ్లోకం వరకు. ఓకే, ఇక్కడ దాకా అందరికీ క్లియర్గా ఉంది. 15వ శ్లోకంలో ఒక కొత్త అంశము భగవంతుడు ఇంట్రడ్యూస్ చేశారనమాట. దాని గురించి మనం ఇవాళ చర్చిస్తాం. సో ఆ శ్లోకము ఒక్కసారి నేను చదువుతాను స్క్రీన్ మీద. ఐ విల్ ట్రై టు రీడ్ అవుట్. ఇది స్క్రీన్ మీద అందరికి డిస్ప్లే అవుతుంది. ఇది 15వ శ్లోకము. 15, 16 రెండు శ్లోకాలు ఇవాళ మనం చర్చించబోతున్నాం. ఓకే, 9వ అధ్యాయము 15వ శ్లోకము. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం అని ఇక్కడ చెప్తున్నారు. అయితే దీన్ని కొంచెం ఇంకా ఈజీ చేయడానికి నేను స్క్రీన్ మీద కూడా కొన్ని విషయాలు రాసి చూపిస్తాను. దేని ద్వారానైతే ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నా నోట్ ప్యాడ్ కనిపిస్తుందా అందరికీ? ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా? కనిపిస్తుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అయితే 14వ శ్లోకం వరకు మనం చూసాం ఏ విధంగా భగవంతుడు మహాత్మ గురించి చెప్పారు. దానికంటే ముందు ఎవరైతే ఎప్పుడు సంశయంతో ఉంటారో, ఆ, అసురిం భావము, ఆ రాక్షసిం ఆసురిం చైవ మోహినిం అని చెప్పారో అటువంటి వాళ్ళ గమ్యము, వాళ్ళ కామ్యకర్మలు, మోక్షవాంఛ, జ్ఞాన సాధన అంతా కూడా వ్యర్థమైపోతుందని చెప్పారు. మహాత్మల గురించి కూడా భగవంతుడు చెప్పారు. ఇక్కడ ఒక కొత్త కేటగిరీ గురించి చెప్తున్నారు. చూడండి, భగవంతుడి దగ్గరికి అనేక వ్యక్తులు వస్తారు, కానీ అందరూ ఒకే భావంతో రారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే మీకు తెలుసు 4 రకాల వ్యక్తులు ఎవరైతే భగవంతుడి దగ్గరికి వస్తారో అది పూర్వంలో ఉన్న అధ్యాయాల్లో కృష్ణుడు చెప్పారనమాట. ఆ శ్లోకం ఏంటి? చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని కృష్ణుడు చెప్పారు. దాని అర్థం ఏంటి? 4 రకాల వ్యక్తులు నా దగ్గరకు వస్తారు. ఫస్ట్ ఎవరు వస్తారు? చతుర్విధ భజంతే మాం జన సుకృతి, వీళ్ళని సుకృతిన అని అన్నారు కృష్ణుడు. ఎటువంటి భావమైనా కానివ్వండి పర్వాలేదు, కానీ నా దగ్గరికి అయితే వస్తున్నారు కదా, నా ఆశ్రయాన్ని అయితే తీసుకుంటున్నారు కదా, అందుకనే సుకృతిన, చాలా గొప్పవాళ్ళు వీళ్ళు అని కృష్ణుడు చెప్పారు. కానీ అందులో కూడా మనం చెప్పినట్టు అందరూ ఒకే భావంతో రారు. ఒక మందిరంలో కూడా సండే పూట ఒక 200 మంది 500 మంది దర్శనానికి వెళ్తారు, కానీ అందరూ ఒకే భావంతో వస్తున్నారా? లేదు కదా. సో అదే విధంగా కృష్ణుడు 4 కేటగిరీస్లో డివైడ్ చేశారు. అయితే ఫస్ట్ ఏంటి? ఆర్తో. ఓకే. సెకండ్ ఏంటి? అర్థార్థి. ఓకే. థర్డ్ ఏంటి? జిజ్ఞాసు. ఓకే. ఫోర్త్ ఏంటి? జ్ఞాని.
క్లియర్గా కనిపిస్తుందిగా స్క్రీన్ మీద, చక్కగా చూసుకోండి. సో ఆర్తో అంటే ఏంటి? ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైఫ్లో వాళ్ళు వస్తారు కదా, దేవుడా నాకు ఈ ప్రాబ్లం అయిపోయింది, ఆ ప్రాబ్లం అయిపోయింది, దయచేసి ఈ ప్రాబ్లం నుంచి మమ్మల్ని కాపాడండి, మీరే మాకు దిక్కు. కరెక్టా కాదా? సో అకస్మాత్తుగా భగవంతుడి మీద ఒక నిస్సహాయ భావంతో వాళ్ళు భగవంతుడి దగ్గరికి వస్తారనమాట. ఎందుకంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. రిలేషన్షిప్ ప్రాబ్లం అవ్వచ్చు, మనీ ప్రాబ్లం అవ్వచ్చు, హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, జాబ్ ప్రాబ్లం అవ్వచ్చు, ఏదైనా ఉండండి. ఒక ప్రాబ్లం, భౌతికమైన ప్రాబ్లం తీసుకొని వచ్చారు, నాకు సాల్వ్ చేయమండి అని. అర్థార్థి అంటే ఎవరు? ఎవరైతే భౌతికమైన ధనము కోరుతున్నారో, కరెక్ట్, వెల్త్, దేవుడా నేను కోటీశ్వరుని అవ్వాలనుకుంటున్నారు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి మొక్కుంటాం కదా మనం. ఆ, ఒకవేళ నా బిజినెస్ సక్సెస్ఫుల్ అయితే ఇంత ప్రాఫిట్ వస్తే మీకు ఖచ్చితంగా 108 కొబ్బరికాయలు కొడతాను. కరెక్టా కాదా? సో వాళ్ళు వెళ్తున్నారు, దేనికోసం వెళ్తున్నారు? వారి యొక్క ధనము సేకరించి ఒక కోరికని పూర్తి చేయడానికి. అటువంటి వాళ్ళు కూడా వెళ్తారు. జిజ్ఞాసులు అంటే వీళ్ళు ఇన్క్విజిటివ్ అన్నమాట. ఇన్క్విజిటివ్ అంటే వీళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం లేదు ఇంకా, కానీ ఏదో ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంది. ఏంటో అది? ఇది భగవద్గీత ఏంటి, కృష్ణ ఏంటి, రాముడు ఏంటి, రామాయణం ఏంటి, ఆ, ఏదేదో అంటూ ఉంటారు, ఆత్మ అంటారు, పరమాత్మ అంటారు, ఆధ్యాత్మిక ఇది ఏంటో చూద్దాము, చూస్తే ఏముంది, చూసి వెళ్ళొద్దాము అని జిజ్ఞాసతో వస్తారనమాట. వాళ్ళు కూడా భగవంతుడి దగ్గరకు వస్తారు. రైట్. ఏ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశంలో ఈ యొక్క ఆందోళన స్టార్ట్ చేసినప్పుడు పాశ్చాత్య దేశంలో ఉండేవాళ్ళు ఏదైనా భక్తి భావంతో వచ్చారా కృష్ణుడి దగ్గరికి? జనరల్గా ఏ భావంతో వచ్చారు పాశ్చాత్య దేశం వాళ్ళు? జిజ్ఞాస. కరెక్టా కదా? ఏంటి ఈయన ఒక ముసలాయన వచ్చారు ఇండియా నుంచి, ఏదో కీర్తన చేస్తున్నాడు, చూద్దాం రండి అని ఆయన జిజ్ఞాస భావంతో వచ్చాడనమాట. సో ఆ విధంగా ఇది మూడవ కేటగిరీ. ఫోర్త్ కేటగిరీ ఏదైతే ఉందో అది ప్యూర్ డివోటీ. గుర్తుపెట్టుకోండి. ఆ? ఇక్కడ జ్ఞాని అంటే ఎవరు? శుద్ధ భక్తులు. శుద్ధ భక్తులు కూడా వస్తారు కదా దేవుడి దగ్గరికి. శ్రీల ప్రభుపాదుల వారు, రామానుజాచార్యుల వారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళేవారు, కృష్ణుడి ఆశ్రయాన్ని తీసుకునేవారు. శుద్ధ భక్తులు కూడా వెళ్తారు. ఈ 4 రకాల వ్యక్తులు వెళ్తారు అనమాట. ఈ నాలుగింట్లో ఉన్నతమైన వారు ఎవరు? ఆబ్వియస్గా స్క్రీన్ మీద ఉంది, చెప్పండి ఎవరైనా. ప్రశ్న అడిగితే దయచేసి మీరు కొంచెం తొందరగా ఆన్సర్ చేయొచ్చు. వెరీ గుడ్. జ్ఞాని శుద్ధమైనటువంటి వారు. కరెక్టా? సో జ్ఞాని. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఉదాహరణ శాస్త్రాల్లో ఏముంది? ఎవరైనా చెప్పగలుగుతారా? ఉదాహరణ చెప్పండి ఎవరైనా. వాళ్ళేమో దేవి దేవతలను పూజిస్తారు. ఒక్కొక్క కేటగిరీలో ఉదాహరణ ఎవరైనా పేరు చెప్పండి భక్తులది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఏ ఎవరు తన దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయని శ్రీ మహావిష్ణువుడు వేడుకున్నారు? ఎవరు? గజేంద్రుడు. కరెక్టా? నో, చూడండి, కుంతిదేవి ప్రాబ్లమ్స్ ఉంది, దయచేసి ప్రాబ్లమ్స్ తీసేసేయండి అని వేడుకుందా? నో కదా. కుంతిదేవి రివర్స్. కుంతిదేవి ఇంకా ప్రాబ్లమ్స్ ఇవ్వండి అని చెప్పింది. సో కుంతిదేవి ఏ కేటగిరీలో ఉంటుంది? ఓకే, 1 by 1 మాతాజీ, ఒక్కరు మాట్లాడుతున్నారు, ఒక్కొక్క మాట్లాడండి, సో నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో కుంతిదేవిది 4th కేటగిరీ, శుద్ధమైన భక్తురాలు. ఓకే, ఎస్, భాగ్యలక్ష్మి మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. అంటే ఇప్పుడు కుంతి మాతాజీ అన్ని నాకు ఎన్ని కష్టాలు వచ్చినా గానీ నా కష్టాలు పెట్టు ప్రభుజీ, నేను ఎందుకంటే నిన్ను వేడుకుంటాను, లేకపోతే నేను మంచి ఈ వైభోగంలో ఉంటే నిన్ను ఏమి నేను తలుచుకోలేను, అందుకనే నాకు కష్టాలు పెడుతుంటే నాకు దేవుడు మీరు యాదకొస్తారు ప్రభుజీ అని అంటుంది ప్రభుజీ. కరెక్ట్. సో కుంతి మహారాణి ఏ కేటగిరీలో ఉంది 4 తను శుద్ధ భక్తురాలు కదా. 4th కేటగిరీ జ్ఞాని కేటగిరీలో వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ కేటగిరీ ఎవరంటే ఎవరికైతే ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళు వచ్చారు దేవుడి దగ్గరికి, మిగతా టైంకి రారు వాళ్ళు. అటువంటి కేటగిరీ అట్లా. ఓకే, కుంతిదేవి ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా ఆమె ఎప్పుడు కృష్ణుడిని వేడుకునేది, అది అన్నమాట. ఓకే, ఎస్. పరమేశ్వరి మాతాజీ మీరు చెప్పండి, మీరు అన్మ్యూట్ చేశారు. అది జ్ఞాని అంటే మన ప్రహ్లాద్ కూడా వస్తారు కదా. ఎస్, జ్ఞాని ప్రహ్లాదుడు. ఎస్, ఖచ్చితంగా. ఇక్కడ కుంతి అనొచ్చు, ఇక్కడ ప్రహ్లాదుడు అనొచ్చు, 100%. యా. సో ఆర్తోలో గజేంద్ర. ఓకేనా, ఇది ఒప్పుకుంటారు కదా అందరూ. గజేంద్రుడు ఎందుకు శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు? ఒక ముసలి తన కాల్ని పట్టేసుకుంది,
తాను ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసినా కానీ ఆ ముసలి వదిలేయట్లేదు. ఇక ఏది తోచక తను శ్రీ మహావిష్ణువుని వేడుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి కాపాడారు. అది గజేంద్ర. కుచేలుడు ప్రభుజీ, కుచేలుడు కుచే సుధాముడు. కుచేలుడు తన దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయని వెళ్ళాడా? జ్ఞాని 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 జ్ఞానిలో కుచేలుడు వస్తాడు, నో డౌట్. సుధామ వస్తాడు. ఎస్ ఎస్. నాకు మిగతా 3 కేటగిరీల ఉదాహరణలు చెప్పండి. ఇది అందరూ చెప్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. ప్రభుజీ ప్రభుజీ అర్థార్థి అర్థార్థి అర్థార్థిలో ఎవరు? హిరణ్యకశ్యపు. మహారాజు ప్రభుజీ. హిరణ్యకశిపులు ఎవరు చెప్పారు? నేను ప్రభుజీ. దట్ ఈస్ రైట్. బట్ హిరణ్యకశిపుడు విష్ణువుని వేడుకున్నారా మాతాజీ? ఓకే ఓకే, అయితే విష్ణుని వేడుకోలేదు. కృష్ణుడు ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? ఈ ఆర్తో జిజ్ఞాస నా ఆశ్రయాన్ని తీసుకుంటారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సో అర్థార్థిలో మైథిలి మాతాజీ మీరేం చెప్తున్నారు? ధ్రువ మహారాజ్, రైట్? ధ్రువ మహారాజు. Yes. ధ్రువ మహారాజ్ కరెక్ట్ ఎగ్జాంపుల్. కరెక్టా? ధ్రువ మహారాజ్ ఎవరిని వేడుకున్నారు? విష్ణువుని వేడుకున్నారు. దేనికోసం వేడుకున్నారు చెప్పండి? ప్రభుజీ బ్రహ్మ కన్నా గొప్పగా ఉన్న ఒక లోకం కావాలని కోరుకుంటున్నాను. అది భౌతిక కోరిక. ఎందుకంటే మా నాన్నగారు నన్ను అవమానించారు. ఇంకా ఆ విధంగా ప్రతీకారం తీర్చుకోవడానికి తనకి ఆ రాజ్యం కావాల్సి ఉంటుంది, రైట్? ఆ విధంగా. ఓకే. దాని తర్వాత జిజ్ఞాస. పరీక్షిత్ మహారాజ్ ప్రభుజీ. పరీక్షిత్ మహారాజ్ చెప్పొచ్చు. యాక్చువల్గా పరీక్షిత్ మహారాజ్ శుద్ధ భక్తుడే, నో డౌట్. కానీ తను నిర్వహించిన పాత్ర శుక మహర్షి ముందు తను నిర్వహించింది జిజ్ఞాస పాత్ర. సో ఆ విధంగా పరీక్షిత్ మహారాజ్ అని చెప్పొచ్చు. ఓకే. ప్రత్యేకంగా పాత్రని బట్టి చెప్తున్నాను, ఎందుకంటే ఆ సమయంలో మీకు అందరికి తెలుసు, ఎప్పుడైతే 7 రోజులలో ఒక తక్షక నాగు వచ్చేసి చంపేస్తుంది అని చెప్పినప్పుడు పరీక్షిత్ మహారాజ్ అనేక వ్యక్తులను అడుగుతున్నాడు, ఒక వ్యక్తి జీవితంలో 7 రోజులు ఉన్నప్పుడు తన కర్తవ్యం ఏంటి అని. ఒక జిజ్ఞాస చేశాడు తను. ఆ జిజ్ఞాసకి అనేక మంది జవాబు ఇచ్చారు, కానీ ఏ జవాబు కూడా తనకు నచ్చలేదు. అప్పుడు శుక మహర్షి ఏదైతే చెప్పారో అది తనకు సంతృప్తి కలిగించింది. 7 రోజులు 7 రాత్రులు. సో అందుకని ఆ లెక్క ప్రకారం చూస్తే ఆ పాత్ర నిర్వహించారు పరీక్షిత్ మహారాజు జిజ్ఞాసుడిది. ఓకే. అలా. సో ఈ ఉదాహరణలు ఎందుకు చూస్తున్నాము? అప్పుడు కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది మనకి. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో అర్జునుడు కూడా వస్తారు. 100% వై నాట్. అర్జునుడు కూడా శుద్ధ భక్తుడు అయినప్పటికీ తను ఒక జిజ్ఞాస లాగా ఇదేంటి అదేంటి, అఫ్ కోర్స్ అలా కూడా అనొచ్చు. కానీ జిజ్ఞాస లెవెల్లో అర్జునుడు అనేక జిజ్ఞాస చేశాడు. ఈ మీరు చూస్తే భగవద్గీత మొట్టమొదటి అధ్యాయంలో కూడా మధ్యలో కూడా బ్రేక్ తీసుకొని అర్జునుడు అనేక ప్రశ్నలు అడిగారు, రైట్? సో ఆ విధంగా. సో ఇప్పుడు మనం ముందుకు వెళ్దాము. ఇది అందరికీ క్లియర్ అయిపోయింది. సో ఇందులో ఈ 3 కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో ఈ 3 కేటగిరీస్ ఉన్నతమైనటువంటి శుద్ధమైనటువంటి భక్తులు కారు జనరల్గా. అట్లీస్ట్ పరీక్షిత్ మహారాజ్ అర్జున్కి స్పెషల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ముందే. వీళ్ళు యాక్చువల్గా జిజ్ఞాసు కాదు, శుద్ధ భక్తులు, కానీ వీళ్ళు ఆ పాత్రని నిర్వహించారు ఆ లీలలో. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే. అలా. సో ఈ 4th కేటగిరీ నేను ఇప్పుడు తీసేస్తాను ఇక్కడి నుంచి. ఈ 3 కేటగిరీలు భగవంతుడి ఆశ్రయం తీసుకుంటారా తీసుకోరా? తీసుకుంటారు ఖచ్చితంగా, రైట్? కానీ ఈ 3 తప్ప ఇంకొక కేటగిరీ కూడా ఉంది. ఓకే. అటువంటి వాళ్ళు కూడా భగవంతుడి ఆశ్రయాన్ని తీసుకుంటారు. ఇక్కడ ఒక లైన్ కొట్టేసి ఆ ఇంకో కేటగిరీ గురించి చెప్తాను. ఆ కేటగిరీ గురించే 15వ శ్లోకంలో చెప్తున్నారు కృష్ణుడు. అర్థమైందా ఇప్పుడు? ఇది ఈ శ్లోకంలో లేదు, ఇది పోయిన పూర్వంలో ఉన్న అధ్యాయాల నుంచి వచ్చింది, ఇది కరెక్టా? కానీ దీనికి ఎక్స్టెన్షన్గా ఇంకో రకంగా కూడా ఉన్నారనమాట. వాళ్ళు ఎవరు? నిరాకారవాదులు, కరెక్టా? లేకపోతే జ్ఞానయోగులు అని చెప్పొచ్చు. ఓకే. జ్ఞానయోగీస్ అని చెప్పొచ్చు. ఇది ఆ జ్ఞాని వర్డ్తో కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడ జ్ఞాని వర్డ్ ఉంది కదా 4th కేటగిరీ, అది వేరు, అది శుద్ధ భక్తులు. ఇక్కడ జ్ఞానయోగి. అందుకని మీరు చూసారా ఈ శ్లోకంలో ఫస్ట్ వర్డ్ ఏంటి? ఎవరు చెప్తారు? ఈ శ్లోకంలో ఫస్ట్ వర్డ్ ఏముంది సంస్కృతంలో? చూడండి. జ్ఞాన యజ్ఞేన. జ్ఞాన యజ్ఞేన అని ఉంది, రైట్? అయితే జ్ఞాన యజ్ఞం చేస్తారనమాట ఎవరు? జ్ఞానయోగులు. వాళ్ళ గురించి ఇక్కడ 15వ శ్లోకంలో కృష్ణుడు మాట్లాడుతున్నారు. అయితే ఈ జ్ఞాన యజ్ఞన ఎవరైతే ఉన్నారో దీంట్లో 3 రకాల జ్ఞాన యోగులు ఉంటారన్నమాట. ఎన్ని రకాలు? 3. ఆ 3 రకాల గురించి మనం చర్చిస్తాం ఇప్పుడు, రైట్? ఆ 3 రకాలు ఎవరు? ఫస్ట్, దానికి టెక్నికల్ సంస్కృత పదం కూడా నేను ఇక్కడ రాసి చూపిస్తాను. ఫస్ట్
అహం గ్రహో ఉపాసన అని అంటారు దీన్ని. ఓకే, ఇంకా సెకండ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రతీకో ఉపాసన అని అంటారు. ఇంకా మూడవ ఏదైతే ఉందో అది విశ్వరూప ఉపాసన. ఇది ఆల్రెడీ మనం చర్చించాము. ఈ టెక్నికల్ పదాలతో ఇంకా క్లారిటీ వస్తుందని నేను ఇది పెడుతున్నాను, గుర్తుపెట్టుకోవచ్చు. ఈ జ్ఞానయోగి ఎవరైతే ఉన్నారో, లేకపోతే జ్ఞానయోగి అందాం, దట్ విల్ బి బెస్ట్, కన్ఫ్యూజన్ లేకుండా. ఈ మూడు కేటగిరీస్ కంటే ఇంకో కేటగిరీ ఉంది, దాని గురించి వీళ్ళు కూడా భగవంతుడి దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళ భావం మనోభావం ఎలా ఉంటుంది దాని గురించి చెప్తారు. ఈ జ్ఞానయోగి అనే కేటగిరీస్లో 3 రకాల వ్యక్తులు ఉంటారనమాట. ఒకరు అహంగ్రహం ఉపాసకులు, ప్రతీకో ఉపాసకులు, ఇంకా విశ్వరూప ఉపాసకులు. రైట్. ఈ అహంగ్రహ ఉపాసకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు నేను భగవంతుడి ఒకటే, ఐ అండ్ గాడ్ ఆర్ సేమ్, ఇది వీళ్ళ అండర్స్టాండింగ్ అన్నమాట. మనం చూస్తాం కదా, కొన్ని సంస్థలు ఉన్నాయి మన సంప్రదాయంలోనే, అంటే హిందూ సంప్రదాయంలోనే, ఎక్కడైతే నేర్పుతారో మీరే భగవంతుడు, మీరు భగవంతుడిని బయట ఎందుకు వెతుకుతున్నారు, ఆ విధంగా ఉంటుందన్నమాట కేటగిరీ. సో వీళ్ళు జనరల్గా నిరాకారవాదులు. ఇంకా నాకి భగవంతుడికి తేడా లేదు. సో ఆ విధంగా వాళ్ళు ఆ ఆ ఉన్నతమైన బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వడానికి ప్రయత్నిస్తారు వీళ్ళు. నాకు భగవంతుడి తేడా లేదు, మోక్షము తర్వాత మేము ఏకత్వం అయిపోతాము అని చెప్తున్నారు. అందుకనే దీనికోసం ఏం పదం ఉపయోగించారు కృష్ణుడు ఈ శ్లోకంలో? ఏకత్వేన అని అన్నారు. 3వ లైన్లో చూడండి మీరు, దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ ఏకత్వేన అనే కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అహంగ్రహ ఉపాసన. ఏకత్వేన అంటే అహంగ్రహ ఉపాసన. అహంగ్రహ ఉపాసన అంటే నేనే భగవంతుడిని, నాకు భగవంతుడికి తేడా లేదు, ఆ భావంతో వాళ్ళు పరమసత్యమును ఆరాధిస్తారు. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ ఏంటంటే ప్రతీక ఉపాసన. వీళ్ళు ఈ ప్రతీక ఉపాసన కోసం కృష్ణుడు ఏం పదం ఉపయోగించారు ఈ శ్లోకంలో? పృథక్వేన అని అన్నారు. పృథక్వేన, ఏకత్వేన తర్వాత పృథక్వేన. పృథక్వేన అంటే వీడు ఏ కేటగిరీ అంటే దేవతలను ఆరాధిస్తారు. దాని అర్థం ఏంటంటే దేవతలను ఆరాధించడం అంటే ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటారు, ఈ దేవతలకి ఇంకా భగవంతుడికి తేడా లేదు, మీరు ఏ దేవుడినైనా ఆరాధించండి, ఆఖరికి అది పూర్ణ పురుషోత్తమ భగవానుడికి చేరుతుంది. అందుకనే ఏదైనా కృష్ణుడే కాదు, మీరు ఎవరినైనా ఆరాధించండి, గణపతిని ఆరాధించవచ్చు, సాయిబాబాని ఆరాధించవచ్చు, ఎవరినైనా ఆరాధించండి, అంతా ఒకటే. అటువంటి కేటగిరీ అన్నమాట ఇది. అంతా ఒకటి కాదు, అది ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు కృష్ణుడు. భగవద్గీతలో ఏమన్నారు కృష్ణుడు? యాంతి దేవి వ్రతాదేవాన్ పితృన్యాంతి పితృవ్రతాహ. ఎవరైతే దేవతలను ఆరాధిస్తారో వాళ్ళు దేవతల లోకానికి వెళ్తారు, పితృలను ఆరాధిస్తారో పితృలోకానికి వెళ్తారు, నన్ను ఆరాధించే వాళ్ళు వైకుంఠానికి వస్తారు. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో, ఇంకా ఏ భావంతోనైతే ఆరాధిస్తున్నారో దాన్ని బట్టి గమ్యం డిసైడ్ అవుతుంది. అందరూ ఒకే చోటకి వెళ్ళరు కదా. సో ఆ విధంగా, కానీ వీళ్ళ మిస్అండర్స్టాండింగ్ ఏంటి, అందరూ ఒకటే, అనేక దేవతలను ఆరాధిస్తుంటారు. మనం చూస్తాం ఎప్పుడప్పుడు సోమవారం ఈ దేవుడు, మంగళవారం ఆ దేవుడు, బుధవారం ఈ దేవుడికి వెళ్దాము. ఈ విధంగా వాళ్ళకి చెప్పామనుకోండి, లేదండి ఒక పూర్ణ పురుషోత్తమ భగవానుడు ఉన్నారు, అందరి దేవుళ్ళు ఒకటే అండి, ఎందుకు అలా మీరు చేస్తున్నారు, ఎందుకు డివిజన్ క్రియేట్ చేస్తున్నారు అని అంటారు. సో అటువంటి కేటగిరీ గురించి ఇక్కడ కృష్ణుడు మాట్లాడారు. ఓకే, ఇది రెండవది పృథక్వేనా. ఓకేనా, పృథక్వేన అనేది చాలా చాలా సింపుల్ అండర్స్టాండ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 33 కోట్ల దేవతలు ఉన్నారా, రైట్? సో వీళ్ళు ఏమనుకుంటారా, అందులో ఎవరినైనా ఆరాధించండి, మీకు ఇష్టం వచ్చినది సెలెక్ట్ చేసుకోండి, అంతా ఒకటే అలా అనుకుంటారు. ఓకే, ఇది రెండవది. మూడవది విశ్వరూప ఉపాసన. ఈ విశ్వరూప ఉపాసన ఎవరు? వీళ్ళు ఈ భౌతిక జగత్తు ఉంది కదా, వర్షిప్ లార్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మటీరియల్ యూనివర్స్. ఓకేనా, భగవంతుని ఎలా ఆరాధిస్తారు వీళ్ళు? ఈ భౌతిక జగత్తుని ఆరాధిస్తారు ఆ విధంగా. ఎందుకంటే ఈ కేటగిరీకి ఆధ్యాత్మిక తత్వాలు తెలియవు. భగవంతుడికి ఒక ఆధ్యాత్మిక రూపం ఉంది, సచ్చిదానంద శరీరం ఉంది, తను వేణు ఊదుతాడు, తనకి నెమలి పిచ్చం ఉంది, శ్యామవర్ణంలో ఉంటాడు, అందంగా ఉంటాడు. ఈ ఆధ్యాత్మిక రూపము దాని అవగాహన లేదు. సో ఆ అవగాహన లేని వాళ్ళు, ఈ అవగాహన ఎవరికి ఉంది? ఆ శుద్ధ భక్తులు ఉన్నారు కదా, మనం చర్చించాము. కుంతీదేవి అన్నారు, కుచేలుడు అన్నారు,
ఇంకెవరన్నారు, ప్రహ్లాదుడు అన్నారు. వీళ్ళందరికీ అవగాహన ఉంది. కానీ ఒక కేటగిరీ అన్నమాట, వాళ్ళకి భగవంతుడికి ఆధ్యాత్మిక రూపం ఉంటుందనే అవగాహన లేదు. దాని అర్థం ఏంటి, వాళ్ళు కేవలం భౌతిక తత్వాన్నే అర్థం చేసుకోగలుగుతున్నారు. సో అటువంటి వాళ్ళు విశ్వరూపము ద్వారా కృష్ణుని ఆరాధిస్తారు. ఓకే, సో ఆ విధంగా 3 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, అహం గ్రహోపాసన, నేనే భగవంతుణ్ణి, నన్ను నేనే ఆరాధించుకుంటున్నాను. సెపరేట్ ఎవరిని ఆరాధించాల్సిన అవసరం లేదు, రైట్. సెకండ్ ఏంటి, అందరు దేవి దేవతలు కూడా ఒకటే, మీరు ఎవరినైనా ఆరాధించండి, భగవంతుడికి చేరుతుంది అది ఆఖరికి. ఆ విధంగా వాళ్ళు కృష్ణుడిని ఆరాధిస్తున్నారు ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా కృష్ణుని ఆరాధించట్లేదు, దేవి దేవతలను ఆరాధిస్తే కృష్ణుడికి చేరుతుంది అనుకుంటున్నారు వాళ్ళు. మూడవది, ఈ భౌతిక లోకాన్ని ఆరాధిద్దాము, అది కూడా కృష్ణుడి ఆరాధన అనుకుంటున్నారు, రైట్. సో ఆ విధంగా 3 రకాల కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో చెప్పొచ్చు. క్లియర్ అయింది కదా అందరికీ, చాలా సింపుల్ కదా. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇందులో మైథిలి మాతాజీ మీరు ఒకసారి నాకు ఒక ప్రశ్న అడిగారు, రైట్. ఇందులో ఉన్నతమైన వాళ్ళు ఎవరు దాని గురించి. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇందులో ఉన్నతమైన వారు ఎవరు, ఇంకా నిమ్నమైన వారు ఎవరు, ఈ 3 ఇంట్లలో? విశ్వరూప ఐ థింక్ ఉన్నతమైన వాళ్ళు అనుకుంటున్నాను ప్రభుజీ. ఎస్, కరెక్ట్. నిమ్నమైన వాళ్ళు జ్ఞానయోగి ఫస్ట్ వాళ్ళు ప్రభుజీ, ఏకత్వేన వాళ్ళు. కరెక్ట్, యు ఆర్ రైట్. చూడండి, ప్రభుజీ వాళ్ళే అహం బ్రహ్మాస్మి అనేది కూడా మేబీ ఇదేనా ప్రభుజీ? కరెక్ట్. అహం బ్రహ్మాస్మిని వాళ్ళు ఉపయోగిస్తారు, కరెక్ట్. కానీ అహం బ్రహ్మాస్మి ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళ దగ్గర. ఆ విధంగా అహం బ్రహ్మాస్మి అనే ఆ యొక్క పదాలకు అసలైన అర్థం ఏంటంటే, నేను శుద్ధమైన ఆత్మని. అహం బ్రహ్మ అంటే ఆధ్యాత్మిక పదార్థం. నేను ఆత్మని అనేది దాని అసలైన అర్థం. ఎవరైతే నేను శరీరం కాదో ఆత్మని అని అర్థం చేసుకుంటారో అటువంటి వాళ్ళు అహం బ్రహ్మాస్మి అంటారు. కానీ ఈ ఏకత్వేన కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అహం బ్రహ్మాస్మి అని అన్నప్పుడు దాని అర్థం ఏంటి వాళ్ళది, నాకు ఇంకా ఆ బ్రహ్మము అంటే భగవంతుడికి తేడా లేదు, నేనే ఆ బ్రహ్మము, బ్రహ్మజ్యోతి, నేను ఇంకా దేవుడు ఒకటి, ఎటువంటి తేడా లేదు, ఆ విధంగా. ఓకే, ఎస్. సో వీళ్ళు అహం బ్రహ్మాస్మిని చాలా ఉపయోగిస్తారు, కరెక్ట్. సో ఇందులో టాప్ మోస్ట్ వీళ్ళు, ఇంకా లోయెస్ట్ వీళ్ళు. ఎస్, చెప్పండి మైథిలి మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు థర్డ్ కేటగిరీ వాళ్ళు భౌతిక జగత్తు రూపంలో భగవంతుని ఆరాధిస్తున్నారు కదా, అంటే భగవంతుడికి రూపం ఉంది అని అనుకున్నట్ట లేనట్ట ప్రభుజీ? అది మరి నిరాకారంలోకి వస్తుందా రాదా? ఇది కంప్లీట్ నిరాకారం కాదు, కాదు. ఎందుకంటే భగవంతుడికి రూపం ఉంది కానీ ఆ ఆధ్యాత్మిక రూపం యొక్క అవగాహన లేదు వీళ్ళకి. అందుకనే భౌతిక జగత్తులో వాళ్ళు వెతుకుతున్నారు. ఆ విధంగా అంటే ఆలోచించచ్చు. ప్రభుజీ 24 ఎలిమెంట్స్ ద్వారా వెళ్ళే ఎస్, కరెక్టే. అది యా, ఓకేనా? అది కరెక్ట్. సేమా? ఎస్ విశ్వంలో చూస్తారు కదా, ఆ విధంగా వాళ్ళు ఆరాధిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు ప్రభుపాదుల వారు కూడా ఉదాహరణ ఇస్తారు. ఈ లోకంలో పెద్ద పెద్ద పర్వతాలు కనిపిస్తున్నాయి, ఇంకా ఇవన్నీ కనిపిస్తున్నాయి, అవన్నీ చూసి ఆహాహా దేవుడు చూడండి ఇలా ఉన్నాడు. ప్రకృతిలోనే దేవుణ్ణి చూస్తున్నారు వాళ్ళు, అర్థమైందా? ఈ విధంగా అంటారుగా చాలా మంది, ప్రకృతే అంటే మాకు దేవుడు. ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా ఇండైరెక్ట్, కాకుండా. డైరెక్ట్ గా కాదు. ఇది ఎందుకు ఇండైరెక్ట్ చెప్పండి, ఎవరైనా చెప్తారా? ప్రకృతిని ఒకవేళ మీరు ఆరాధిస్తున్నారు అనుకోండి, అది ఇండైరెక్ట్ ఆరాధన. ఎందుకు? ఎందుకంటే ప్రభుజీ భగవంతుడి నుంచే ప్రకృతి వచ్చింది కదా, ఆ, అంటే ప్రకృతి ద్వారా భగవంతుని చేరాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా భక్తి మార్గము మనకి విగ్రహ రూపంలో ఉన్నారు కదా భగవంతుడు. సో ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో అది భగవంతుడి శక్తి, అర్థమైంది కదా. భూమి రాపోనలో వాయుర్ ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా. ఈ భౌతిక ప్రకృతి నా యొక్క సెపరేటెడ్ ఎనర్జీ అని కృష్ణుడు చెప్పారు. సో ఆ సెపరేటెడ్ ఎనర్జీ ద్వారా ఇండైరెక్ట్గా వెళ్ళడానికంటే డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా. సో ఆ విధంగా అందుకనే ప్రకృతిని ఆరాధించడం అనేది ఇండైరెక్ట్ వర్షిప్. యా, గుడ్. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి దీంట్లో? క్లారిఫై అంటే చేసి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు ఒక శ్లోకంలో చెప్పాడు కదా ప్రభుజీ, నేను అన్నిట్లో ఉన్నాను నేను
కొండలలో ఎస్ 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 10వ అధ్యాయంలో విభూతి మనుషులు యోగంలో చెప్పారు. అవును సో ప్రభుజీ. ఇది అటువంటి కేటగిరీలో వస్తుంది. సో మైథిలి మాతాజీ, మీరు పోయినసారి అడిగినప్పుడు ఐ టోల్డ్ దట్ దిస్ ఈస్ నాట్ ద హైయెస్ట్, గుర్తుందా మీకు? ఎస్ ప్రభుజీ. సో దీన్ని 2 యాంగిల్స్లో చూడాలి. చూడండి, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్పారు తాత్పర్యంలో, ఈ కేటగిరీలో ఉన్నవాళ్ళు ఆత్మకి శరీరానికి భేదం ఉంది అని తెలుసు వీళ్ళకి. కరెక్టా? ఎందుకంటే వీళ్ళు అహం బ్రహ్మాస్మి కేటగిరీ అన్నమాట, ఈ శరీరం కాదు అనే అండర్స్టాండింగ్ వీళ్ళకు ఉంది. కానీ 3వ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి భౌతిక తత్వం తప్ప వేరే ఎటువంటి అవగాహన లేదు. సో జ్ఞానపరంగా మీరు చూస్తే, జ్ఞానపరంగా వీళ్ళు హయ్యెస్ట్, ఎందుకంటే వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. ఏంటి అండర్స్టాండింగ్? శరీరం ఆత్మ భేదం తెలుసు. కానీ ఆరాధన పరంగా చూస్తే వీళ్ళు లోవెస్ట్, ఎందుకంటే శరీరం కాదు ఆత్మ అని తెలుసు, కానీ ఆత్మ ఇంకా పరమాత్మ మధ్య తేడా తెలియదు వీళ్ళకి, 2 ఒకటే అనుకుంటున్నారు. సో భక్తి పరంగా ఎవరు గెలిచారు? వీళ్ళే గెలిచారు. కరెక్టా? ఎందుకంటే ఈ వ్యక్తి నేనే భగవంతుడు అనుకుంటున్నాడు. ఎవరైతే నేనే భగవంతుడు అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు భక్తి చేసే అవకాశం ఉంటుందా? ఉండదు. భక్తి చేయడానికి ఒక స్వామి, ఒక సేవకుడు ఉండాలి కదా, అప్పుడే భక్తి అవుతుంది. నేనే స్వామిని అని అన్నప్పుడు భక్తి చేసే అవకాశం ఉంటుందా? ఉండదు. అందుకనే వీళ్ళు లోవెస్ట్ అన్నమాట. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఇటువంటి వాళ్ళ ఉద్ధరణ చాలా డిఫికల్ట్. కానీ ఈ వ్యక్తి గురించి మీరు చూస్తే ప్రభుపాదుల వారి తాత్పర్యం ఏమి రాశారు? ఈ కేటగిరీ ఎవరైతే ఉన్నారో విశ్వరూప ఉపాసన, ఈ విశ్వరూప ఉపాసన గురించి ఏం వర్డ్ ఉపయోగించారు కృష్ణుడు భగవద్గీతలో? బహుధా విశ్వతో ముఖం. లాస్ట్ లైన్ చూడండి మీరు అక్కడ, బహుధా విశ్వతో ముఖం. ఈ కేటగిరీ గురించి ప్రభుపాదుల వారు ఏం చెప్పారు తాత్పర్యంలో? వీళ్ళకి భౌతిక తత్వం తప్ప వేరే ఎటువంటి అవగాహన లేదు వీళ్ళకి. కానీ అలా ఉన్నప్పటికీ ఈ భౌతిక జగత్తులో కూడా వాళ్ళు భగవంతుడిని చూడగలుగుతున్నారు. దట్ ఈస్ అ వెరీ వెరీ నైస్ క్వాలిటీ. కనీసం భగవంతుడికి దగ్గరికి అయితే వెళుతున్నారు. అర్థమైందా? సో ఆ విధంగా భక్తి పరంగా వీళ్ళు హైయెస్ట్. ఓకే మాతాజీ, యూ గాట్ ద క్లారిటీ నౌ? ప్రభుజీ ఫస్ట్ కేటగిరీ గురించి కూడా కొంచెం డౌట్ ఉంది ప్రభుజీ. ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ కేటగిరీ వాళ్ళు క్వాలిటీ క్వాంటిటీ రెండిట్లో మేము భగవంతుడితో ఈక్వల్ అనుకుంటున్నారా, లేకపోతే ఓన్లీ క్వాలిటీస్ పరంగా నా అనుకుంటున్నారా? క్వాలిటీ క్వాంటిటీ 2 సేమ్ అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే. కేవలం క్వాలిటీ అనుకుంటే క్వాంటిటీ వేరు అని తెలిస్తే వాళ్ళు భక్తులైపోతారు. కరెక్టా కదా? ఇప్పుడు మన భక్తి తత్వం ఏంటి? మన చైతన్య మహాప్రభుల వారు మనకు నేర్పింది అచింత్య భేదాభేదము. అంటే మనకి భగవంతుడికి సమానత్వం దేంట్లో ఉంది? క్వాలిటీలో. ఎందుకంటే తను సచ్చిదానందం, మను సచ్చిదానందము. కానీ క్వాంటిటీలో తేడా ఉంది. రైట్? ఆ విధంగా. థ్యాంక్ యూ ప్రభుజీ. గుడ్. ఓకే, ఇంకెవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇది 15వ శ్లోకంలో ఉన్నటువంటి విషయాలు ఇవి, 3 కేటగిరీలు. ఓకే, పర్ఫెక్ట్. సో నా ఇంకొక 5 minutes మనం తీసుకొని పై వచ్చే శ్లోకం కూడా చర్చిద్దామా? హౌ మెనీ ఆఫ్ యూ థింక్ ఎస్? దెన్ వీ కెన్ గో హెడ్. ఎస్ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. సో పై వచ్చే శ్లోకం కూడా మనం ఇప్పుడు చర్చిద్దాము. ఇప్పుడు దీనికి లింక్ ఏంటి? ఈ 3 కేటగిరీలు ఏవైతే ఉన్నాయో స్క్రీన్ మీద మళ్ళీ చూపిస్తున్నాను. ఈ విశ్వరూప ఉపాసన చేసే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ గురించి కృష్ణుడు ఇప్పుడు పై వచ్చే 16, 17, 18, 19 4 శ్లోకాలలో చర్చిస్తారు. ఓకేనా? గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను. 3వ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం నుండి 16, 17, 18, 19లో చర్చించబోతున్నారు. ఈ విశ్వరూప ఉపాసన వాళ్ళు ఏ విధంగా ఉపాసన చేస్తారనేది. వీళ్ళు భౌతిక ప్రకృతిలో కూడా భగవంతుని చూడగలుగుతున్నారు. ఈ ఫస్ట్ కేటగిరీ ఉన్నారు కదా, వీళ్ళ గురించి కృష్ణుడు ఆల్రెడీ డిస్కస్ చేశారు. ఎక్కడ? 11, 12వ శ్లోకంలో. ఓకే, అవజానంతి మాం మూఢ మానుష్యం తను ఆశ్రితాం పరం భావనమాజా అజానంతో మమ భూత మహేశ్వరం. అక్కడ ఆల్రెడీ చర్చించారు. వీళ్ళు నేనే భగవంతుణ్ణి. సో ఆ విధంగా ఏమవుతుంది? కృష్ణుడు ఎప్పుడైతే అవతరిస్తారో ఈ లోకంలో వాళ్ళు ఏమంటారు? కృష్ణుడు భగవంతుడు కాదు, తను మనలాగా సాధారణమైన వ్యక్తి. బయట ఎందుకు వెతుకుతున్నారు భగవంతుడిని? మీరే భగవంతుడు. ఆ కేటగిరీ 11, 12వ శ్లోకంలో ఆల్రెడీ చర్చించారు కృష్ణుడు. ది ఫస్ట్ కేటగిరీ. ఈ 3వ కేటగిరీ గురించి ఇప్పుడు చర్చించబోతున్నారు.
4 శ్లోకాలలో. ఇంకా ఈ రెండవ కేటగిరీ ఏదైతే ఉందో, దేవి దేవతలను ఆరాధించే వాళ్ళు, వేదాలు యజ్ఞాలు చేస్తారు చాలా, వీళ్ళు 20వ శ్లోకం నుండి చర్చ ఉంటుంది వీళ్ళది, రెండవది. ఓకే, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను రాసిస్తాను. దిస్ ఇస్ బేసిక్లీ ఫ్రమ్ 20 ఆన్వర్డ్స్ చర్చ జరుగుతుంది. ఇంకా ఇదేమో ఇప్పుడు 16 నుండి 19 వరకు చర్చ. ఇంకా వీళ్ళది ఆల్రెడీ చర్చ అయిపోయింది. ఇది 11 మరియు 12లో చర్చించాం ఆల్రెడీ.